వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తొమ్మిది 968 టీఎంసీల నీటి వాటా వినియోగించుకునేలా ప్రాజెక్టుల నిర్మాణం. రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడి. రామగుండం ఎత్తిపోతల పథకాన్ని ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ప్రారంభించిన మంత్రి ఉత్తమ్. నిరంతరం పేద ప్రజల కోసం పనిచేసిన కాకా వెంకటస్వామి కొడుకుగా పుట్టడం తన అదృష్టం. రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి వెల్లడి. ఎవరికో పుట్టిన బిడ్డను తన బిడ్డ అని ఎత్తుకున్నట్లుగా కాంగ్రెస్ నాయకుల పరిస్థితి ఉందని అంతర్గంలో ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన మంత్రులపై విమర్శలు చేసిన రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్. అర్జీవాన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ కేర్ హాస్పిటల్ సౌజన్యంతో సూపర్ స్పెషాలిటీ వైద్య శిబిరం. మంచినీటి శుద్ధి కేంద్రం నిర్మాణ పనులు పరిశీలించిన సిఐటియు నాయకులు. మంచినీటి శుద్ధి కేంద్రం నిర్మాణ పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని డిమాండ్. సింగరేణి కార్మికుల సంక్షేమంలో యాజమాన్యం పూర్తిగా విఫలం. సింగరేణిలో విపరీతంగా పెరిగిన రాజకీయ జోక్యం. మాజీ మంత్రి టీబీజీకేఎస్ ఇన్ఛార్జ్ కొప్పుల ఈశ్వర్ ఆరోపణ. గోదావరి నదిలో తెలంగాణ రాష్ట్రానికి ఉన్న 968 టీఎంసీల నీటి వాటా సంపూర్ణంగా వినియోగించుకునేలా ప్రాజెక్టుల నిర్మాణం చేస్తామని రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. అంతర్గం మండలంలోని గోలివాడ వద్ద ఆదివారం రామగుండం ఎత్తిపోతల పథకాన్ని రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు, ప్రభుత్వ సలహాదారు హరకల వేణుగోపాల్, జిల్లా కలెక్టర్ కోయిసి హర్ష, రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, చింతకుంట విజయరమణారావులతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆ గ్రామంలోని అంబేద్కర్ చౌరస్తాలోని మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ స్థానిక శాసనసభ్యులు కృషి మేరకు రామగుండం ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం పూర్తి చేసిందని అన్నారు. పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణానికి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసేందుకు ₹1,10,00,000 మంజూరు చేశామని అన్నారు. రామగుండం ఎత్తిపోతల పథకం ద్వారా 75 కోట్లు ఖర్చు చేసి అంతర్గా మురుమురు, బ్రాహ్మణపల్లి, ఎల్లంపల్లి, సోమనపల్లి, మధ్యరాల, తోట్యాలపురం మొదలగు గ్రామాలకు 17 ఏళ్ల ద్వారా కుక్కలగూడూరు, నిట్టూరు గ్రామాలకు మొత్తం 13,000 పైగా ఎకరాల నీరు చేరుతుందని అన్నారు. స్వతంత్ర భారతదేశంలో మొదటిసారి బీసీలకు 42% రిజర్వేషన్ చట్టబద్ధత సాధించడంలో పొన్నం ప్రభాకర్ కృషి చేశారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనలో ముఖ్యమంత్రి సైతం శ్రీధర్ బాబు సలహాలు, సూచనలు తీసుకుంటారని చెప్పారు. తెలంగాణ నీటి హక్కులను హరిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బనకచర్ల ప్రాజెక్టు నిర్మించాలని చూస్తుందని గోదావరి పేపర్ మేనేజ్మెంట్ బోర్డు నుంచి సిడబ్ల్యూసీ వరకు ఫిర్యాదు చేసి ఆ ప్రాజెక్టును అడ్డుకున్నామని మంత్రి తెలిపారు. ఏపీ పునర్విభజన చట్టం, నీటి హక్కులకు వ్యతిరేకంగా బనకచర్ల ప్రాజెక్టు నిర్మించాలని ఏపీ చూస్తుందని, దీనిని అన్ని వేదికలలో న్యాయపరంగా తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తుందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన మంతని నియోజకవర్గం పెద్దపల్లి జిల్లాకు 1 ఎకరాకు నీరు అందించలేదని అన్నారు. సుప్రీంకోర్టు జస్టిస్ ఘోష్ అందించిన నివేదికను కేబినెట్ ముందు పెడతామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో గత ప్రభుత్వం 1,00,000 కోట్లు వృధా చేసిందన్నారు. తుమ్మడి హర్టీ ప్రాజెక్టు 38,000 కోట్లతో నిర్మించి ఉంటే నేడు గోదావరి పరివాహక ప్రాంతంలో కరువు ఉండేది కాదని అన్నారు. గత ప్రభుత్వం దోపిడీ చేయడానికి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిందని తెలిపాడు. 3 బ్యారేజీలు ఫౌండేషన్ బలహీనంగా ఉందని, అక్కడ నీరు నిల్వ చేస్తే 44 ఊళ్ళు భద్రాచలం కొట్టుకొని పోతాయని ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అందించిందని అన్నారు. 3 బ్యారేజీల మరమ్మత్తు ప్రజాప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. గోదావరి నదిపై తెలంగాణ ప్రాంతానికి కేటాయించిన 968 టీఎంసీల నీరు పూర్తి స్థాయిలో వినియోగించుకునేలా ప్రాజెక్టుల నిర్మాణం చేస్తామన్నారు. గోదావరి నది పరివాహక ప్రాంతంలో మంతని, రామగుండం, పెద్దపల్లి ఉన్నాయని, ఇక్కడ సాగునీరు అందేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. తుమ్మిడిహెట్టి దగ్గర బ్యారేజ్ నిర్మాణం పునఃప్రారంభం చేసి పూర్తి చేస్తామన్నారు. ఇచ్చంపల్లి వద్ద కూడా మరో ప్రాజెక్టు నిర్మిస్తామన్నారు. ఈరోజు మనం రామగుండం ఎత్తిపోతల పథకం ప్రారంభించుకుంటున్నాం. నాకు చాలా ఆనందం అనిపించింది. స్క్రీన్ మీద ఆ నీళ్లు విడుదల చేస్తుంటే నీళ్లు ప్రవహించేంత ఆనందం మరొకటి ఉండదు. మరి నిజంగా రాజ్ ఠాకూర్ గారికి, శ్రీధర్ బాబు గారికి, విజయరమణారావు గారికి, ఈ పెద్దపల్లి జిల్లా నాయకులకి నేను అభినందిస్తున్నాను.
మీ జిల్లా నాయకుల పెద్దపల్లి జిల్లా నాయకుల కృషి వల్ల ఈరోజు రామగుండం ఎత్తిపోతల పథకం ప్రారంభం చేస్తున్నాం. అదేవిధంగా మీరు కోరినట్టుగా మరి పత్తిపాక రిజర్వాయర్కి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయడానికి వెంటనే నిన్ననే వారి కోరిక మేరకే 1,10,00,000 మంజూరు చేయడం విషయం కూడా నేను మనం చేస్తున్నాను. అదేవిధంగా రామగుండం ఎత్తిపోతల పథకం ద్వారా 75 కోట్లు ఖర్చు పెట్టి 13,390 ఎకరాల ఈ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ద్వారా, అదేవిధంగా మరి మీ అభిమాన నాయకులు శ్రీధర్ బాబు గారు, విజయ రమణారావు గారు, రాజ్ ఠాకూర్ గారి కోరిక మేరకు పత్తిపాక మరి ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా మన ప్రభుత్వం చేపట్టనుంది. తప్పనిసరిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో, ఉప ముఖ్యమంత్రి భట్టి గారి సహకారంతో మంత్రివర్గంలో ఆమోదం పొందే విధంగా మేము కృషి చేసి పత్తిపాక ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా చేపడతామని, దాని ద్వారా సుమారు మరి 3 నుంచి 5 టీఎంసీ స్టెబిలైజేషన్, 2,40,000 ఎకరాలకి మరి ధర్మపురి, చొప్పదండి, పెద్దపల్లి, రామగుండం మంత్రి నియోజకవర్గాల్లో ఈ ప్రాజెక్టు నీళ్లు అందించడానికి తప్పనిసరిగా కృషి చేస్తామని చెప్పి సభాముఖంగా మీకు మాటిస్తున్నా. అదేవిధంగా మరి మీ జిల్లాలో చాలా సమర్థవంతమైన నాయకత్వం ఉంది. స్వతంత్ర భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో అతి ఎక్కువ వరి పంట పండింది అని చెప్పి మనం చేస్తున్నాం. పోయిన వర్షాకాలంలో కానీ మొన్న యాసంగిలో కానీ రెండు కలిపి 281 లక్షల మెట్రిక్ టన్నులు వరి ధాన్యం పండించి కేంద్ర ప్రభుత్వం నుంచే తెలంగాణ ఈజ్ నెంబర్ 1 ప్యాడీ ప్రొడ్యూసింగ్ స్టేట్ ఇన్ ద కంట్రీ అనే మరి బిరుదు వచ్చింది. కట్టింది పెద్దపల్లి జిల్లాలో. పెద్దపల్లి జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఒక్కెకరాకి మరి నీరందించే ప్రతిపాదన లేదు. వాళ్లే కట్టిండ్రు, వాళ్ళ హ్యాండ్లోనే కూలిపోయింది. మరి సుప్రీంకోర్టు జడ్జి పిసి ఘోష్ గారి జ్యుడిషియల్ కమిషన్ రిపోర్ట్ వచ్చింది. నేను ఇప్పుడు ఆ రిపోర్ట్ మీద మాట్లాడే నాకు స్వేచ్ఛ లేదు. ఆ రిపోర్ట్ రేపు కేబినెట్ లో మరి ప్రవేశపెట్టబోతున్నాం. మిత్రులారా, అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు గుర్తుపెట్టుకోవాలి. కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్లు వృధా చేసిన ఘనత గత బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పి పనిచేస్తున్నాం. దాని బదులు తుమ్మడి ఎట్టి ప్రాజెక్టు ఆ రోజే కట్టి ఉంటే ప్రాణహిత చేవల్ల అంబేద్కర్ పేరు మీద పెట్టిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవల్ల ప్రాజెక్టు కట్టి ఉంటే శ్రీపాద ఎల్లంపల్లి రిజర్వాయర్ లో శ్రీధర్బాబు గారు ఎప్పటికీ నీళ్లు నిండి ఉండేవి. ఈ రోజు గోదావరి నది పరివాహక ప్రాంతంలో వచ్చే ఇబ్బందులు రాకపోయి 38,000 కోట్లతో పూర్తయ్యే ప్రాణహిత చేవళ్ల ప్రాజెక్టు వదిలిపెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు వాళ్ళు కేవలం మతలపు కోసమే, నీళ్ల కోసం కాదు, జేబులు నింపుకోవడం కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు మొదలుపెట్టారు. ఆంధ్రప్రదేశ్ చెందిన మంత్రివర్యులు లోకేష్ గారు బనకచెర్ల ప్రాజెక్టులో కట్టుకుంటూ చెప్పిండు. తెలంగాణ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు నేను పలుమార్లు ఈ బనకచెర్ల ప్రాజెక్ట్ ని వ్యతిరేకిస్తున్నాం, ఇది ఇల్లీగల్, ఇది వయలేషన్ ఆఫ్ తెలంగాణ వాటర్ రైట్స్ అని కింది నుంచి పై వరకు రిప్రజెంట్ చేయడం జరిగింది. మా రిప్రజెంటేషన్ వల్లనే జిఆర్ఎంబిలో గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రాజెక్ట్ రిపోర్ట్ బనకచెర్ల ప్రాజెక్ట్ ని రిజెక్ట్ చేయడం జరిగింది. మా రిప్రజెంటేషన్ వల్లనే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ బనకచెర్ల ప్రాజెక్ట్ ని రిజెక్ట్ చేయడం జరిగింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రజలకు నాయకులు ఇచ్చిన హామీల అమలు మేరకు ఉమ్మడి జిల్లా మంత్రిగా తన వంతు కృషి చేస్తానన్నారు.
రేషన్ కార్డులో మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, ఇందిరమ్మ ఇండ్లు అర్హులందరికీ పంపిణీ చేస్తామన్నారు. మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ మహిళల అభివృద్ధి కోసం గతంలో ఉమ్మడి రాష్ట్రంలో లక్షాధికారులు చేయాలనే లక్ష్యంతో పనిచేశామని, నేడు మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. బండ్లవాగు ప్రాజెక్టు నిర్మాణం కోసం గతంలో అనేక దానాలు చేశామన్నారు. ప్రస్తుతం గత ప్రభుత్వాల తప్పిదాలను సరిచేస్తున్నామన్నారు. ప్రస్తుతం స్థానికంగా అందుబాటులో ఉన్న సింగరేణి ప్రభుత్వ భూమి రెగ్యులరైజేషన్ చేసి ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తామని అన్నారు. లారీ యజమానులకు ఉన్న సమస్యల పరిష్కారానికి రిపోర్ట్ అందించాలని మంత్రి కలెక్టర్కు సూచించారు. రామగుండం ప్రాంతంలో 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి కృషి చేస్తామన్నారు. తప్పకుండా ప్రతి నెల ఈ జిల్లాకు వచ్చి అది సింగరేణి సమస్య కావచ్చు, నీటిపారుదల రంగం కావచ్చు, ప్రజా సమస్యలు కావచ్చు, ప్రతి దాని మీద ఏ జిల్లాకు ఆ జిల్లా ప్రజాప్రతినిధులతోటి అధికారులతోటి అవసరమైతే ఆయా శాఖ మంత్రులు కూడా ఇక్కడికి పిలిపించుకొని తప్పకుండా ఒక్కొక్కటి ఠాకూర్ గారు చెప్పినవి గాని, విజయ్ గారు చెప్పినవి గాని, ఈనాడు మంత్రివర్గంలో ఉన్న మా యొక్క ఆలోచనలకు తగ్గట్టుగా మేము ఇచ్చినటువంటి మాటలు శ్రీధర్ బాబు గారు, పొన్నం గారు ఎన్నికల ముందు ఏ వాగ్దానాలు చేశారో, ఉత్తమ్ గారు పిసిసి అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఈ ప్రాంతానికి ఏ వాగ్దానాలు చేశారో వాటన్నింటినీ అమలు చేయడానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తానని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ప్రతి కార్యక్రమాన్ని ప్రోత్సాహం చేసే ఒక ఉత్సాహంతో రాజ్ ఠాకూర్ గారు అనేక సందర్భాల్లో మహిళలందరికీ విషయంలో మరి వారిని ఆనాటి ప్రభుత్వం లక్షాధికారులుగా చేయాలని ఆలోచన చేసి ముందుకు తీసుకెళ్తా ఉన్న నేపథ్యంలో మన ప్రభుత్వం మళ్ళా వచ్చింది. ఈ సోదరిమణిని ఏ ప్రభుత్వం అయితే లక్షాధికారి చేయాలని 10 సంవత్సరాల క్రితం ఆలోచన చేసి ముందుకు నడిచిందో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజు మా ప్రభుత్వం వేదికపై ఉన్న పెద్దలు అందరు మంత్రులకు సంబంధించి ప్రతి మహిళా సోదరిమణిని రాబోయే కాలంలో కోటీశ్వరులను చేయాలని ఒక సంకల్పంతో పోతా ఉన్న సందర్భంలో మేమందరం వచ్చింది మీకు మీ అందరి ఆశీర్వాదం తీసుకోవాలి. నేను మీ అందరినీ కోరుతా ఉన్నా, ఈ ప్రాజెక్టుకు సంబంధించి బండ్లవాగు ప్రాజెక్టు, ఈ బండ్లవాగు ప్రాజెక్టు రైతులకు సంబంధించి కానీ ఆనాడు అనేక సందర్భాల్లో ధర్నాలు చేసినాం, నిరసన కార్యక్రమాలు నిర్వహించడం, ఈ ప్రాంతానికి సంబంధించిన రైతాంగ సోదరులకు సంబంధించి మరి మేము ఆనాడు వస్తే అనేక సందర్భాల్లో అరెస్ట్ చేసి తీసుకుపోయి ఈనాడు మేము చెప్తా ఉన్నాం. నేను కానీ ఇక్కడున్న మా విజయరమణారావు గారు కానీ, వేణుగోపాలరావు గారు కానీ, ఇక్కడున్న రాజ్ ఠాకూర్ గారు ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు అనేక ధర్నాలు చేస్తే ఎవరికి కూడా అవకాశం ఇవ్వకుండా ఈరోజు గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు బాధ్యతగా మేము దాన్ని సవరణ చేసుకోవాలి. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండ్రు ఈ ప్రాంతంలో, ఈ జిల్లాలో ఆనాడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి ప్రాజెక్టు కడితే ఇంతకుముందు మా సోదరులు విజయరమణారావు గారు చెప్పినట్టు అటు మంత్రి గాని, ఇటు రామగుండం గాని, ఇటు పెద్దపల్లి నియోజకవర్గాలకు సంబంధించి ఒక్క ఎకరం కూడా 1,00,000 కోట్ల రూపాయలు వెచ్చించారు. మన జిల్లాకి, మన ప్రాంతానికి, మన రైతు సోదరుడికి ఒక్క ఎకరం కూడా నీరు ఇవ్వాలని దౌర్భాగ్య ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా నడిచిన నేపథ్యంలో మా బాధ్యతలో భాగంగా ఈ రోజు ఇప్పుడే బండ్లవాగు చేపట్టాం. గౌరవ మంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు నేను గాని, విజయరమణారావు గారు గాని, రాజ్ ఠాకూర్ గారు గాని, పక్కనున్న సత్యం గారే గాని, మా సోదరు సహచర మంత్రివర్గ సభ్యులు లక్ష్మణ్ కుమార్ గారు ఒక్కడే కోరినాం. ఈ ప్రాంతానికి మారుమూల ప్రాంతాలు, టైలెండ్ ప్రాంతాలు, ఈ టైలెండ్ ప్రాంతాలకి ఎస్ఆర్ఎస్పీ నీళ్లు రావాలంటే ఇబ్బందికరంగా ఉంది. స్థిరీకరణకు కొత్త ఆయకట్టుకు సంబంధించి పత్తిపాక రిజర్వాయర్ ఖచ్చితంగా చేపట్టాలి, మీరే ముందుకు నడిపించాలని ఆనాడు ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కోరినాం. వెంటనే వారు స్పందించడం జరిగింది. ధైర్యంగా వారు ముందుకు నడిచి ఎన్ని డబ్బులైనా, ఎన్ని కోట్లైనా ఈ పత్తిపాక రిజర్వాయర్ చేపట్టి తీర్స్తామని చెప్పి మరి సర్వే కూడా నిన్ననే 1,50,00,000 రూపాయలతో సర్వేకు జీవో ఇవ్వడం జరిగింది. వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ ప్రజల చిరకాల వాంఛ రామగుండం ఎత్తిపోతల పథకం ప్రారంభం చాలా సంతోషంగా ఉందని అన్నారు.
రామగుండం ప్రాంతంలో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ నిర్మించాలని కోరారు. స్థానికంగా ధాన్యం నిల్వ చేసేందుకు అదనపు గోడౌన్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక పారిశ్రామిక వార్డు ఏర్పాటు చేయాలన్నారు. ఏ ఊరికి వెళ్ళినా సంతోషంగా ఉన్నా ఈ ప్రభుత్వం చల్లగా ఉండాలి. రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ ఎల్లంపల్లి ప్రాజెక్టు కట్టినారు. శ్రీపాద ఎల్లంపల్లిగా ప్రారంభం చేసి యావత్ తెలంగాణను సస్యశ్యామలం చేస్తామంటే ఇక్కడున్న రైతులందరూ కూడా వారి భూములిచ్చి త్యాగం చేసి ఈ యొక్క యావత్ తెలంగాణకు సాగునీరు తాగునీరు ఇచ్చే కార్యక్రమాన్ని చేసిన గొప్ప త్యాగమూర్తి ఇక్కడ. మరియు ఈ ప్రాంతంలో ఆ రోజు వారు మాట ఇచ్చినారు, ఈ ప్రాంతాల్లో అన్ని ప్రాంతాలకు నీళ్లు ఇచ్చిన తర్వాత నా బయట పోతే అనుకుంటే దురదృష్టవశాత్తు ఆయన చనిపోయిన తర్వాత మనకు చుక్క నీళ్లు రాలే. ఈ రోజు మళ్ళీ మన ప్రభుత్వం వచ్చింది. అనేక సార్లు పాదయాత్ర చేసినాం, అనేక పోరాటాలు చేసినాం. ఈ రోజు మీరందరం మనం అందరం కలిసి పోరాటాలు చేస్తే ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు ఆ రోజు ఈ ప్రాంతంలో పాదయాత్రలు చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో సహా మాట ఇచ్చినప్పుడు శ్రీధర్ బాబు గారు ఖచ్చితంగా ఇవాళ ఎల్లంపల్లి నుంచి బండలవాగు లిఫ్ట్ పెట్టాలి, అదే మాదిరిగా పాలకుర్తి లిఫ్ట్ పెట్టాలి, దాంతో పాటు పత్తిపాక రిజర్వాయర్ కట్టాలి అని గట్టిగా ఇలా మాట ఇచ్చి మొదటిగా సంవత్సర కాలంలో యుద్ధ ప్రతిపాదకన 15 ఏళ్లుగా మరుగునబడ్డ మనం అందరం పోరాటం చేస్తే కేవలం శంకుస్థాపన చేసి ఒక్క పని కూడా చెయ్యకుండా దీన్ని దాటేసిన గత ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఈ రోజు ఈ ప్రభుత్వం రైతు ప్రభుత్వంగా ప్రజల ప్రభుత్వంగా ఇవాళ ఉత్తమన్న గారు మరి త్వరితగతిగా ఇవాళ 9 రోజుల్లో దేశంలోనే ఎక్కడ జరిగినటువంటి సబ్ స్టేషన్ నిర్మించి ప్రారంభం చేసే దిశగా చేసి ఈ రోజు దాని ప్రయోగాత్మకంగా నిందిస్తే స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా రానంత పంట ఇవాళ దాదాపుగా 20,000 మెట్రిక్ టన్నుల పంట ఈ ఒక్క మండలంలో వచ్చింది. ఈ కార్యక్రమంలో ఎండీ సివిల్ సప్లై చౌహాన్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నన్నయ్య గౌడ్, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నిరంతరం పేద ప్రజల కోసం పనిచేసిన కాకా వెంకటస్వామి కొడుకుగా పుట్టడం తన అదృష్టమని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మాల సంఘం, తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్, మాల జన విజ్ఞాన పరిషత్ ఆధ్వర్యంలో శనివారం రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామికి పౌర సన్మానం నిర్వహించారు. పెద్దపల్లి ఎంపీ గార్డెన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన మంత్రి వివేక్ వెంకటస్వామికి సబ్బండ వర్గాల ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం జరిగిన పౌర సన్మానంలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ కేంద్ర రాజకీయాల్లో కాకా వెంకటస్వామి అంటే ఒక వ్యాన్లా నిలిచారని, తాను ఎక్కడికెళ్లినా కాకా వెంకటస్వామి తనయుడిని అని చెబితే మంచి రిసీవ్ చేసుకుంటున్నారని తెలిపారు. కాకా వెంకటస్వామి హైదరాబాద్ ప్రాంతంలో 70,000 గుడిసెలను వేయించి పేద ప్రజల పాలిట దేవుడిగా నిలిచారని అన్నారు. అలాగే సింగరేణి కార్మికులకు సంబంధించిన ఎన్నో హక్కులను సాధించడం జరిగిందని, సింగరేణి కార్మికుల పెన్షన్ ఘనత కాకా వెంకటస్వామిదే అని అన్నారు. ప్రభుత్వ రంగ కార్మికులకే కాకుండా ప్రైవేట్ రంగ కార్మికులకు కూడా పెన్షన్ వచ్చేలా కాకా వెంకటస్వామి కృషి చేయడం జరిగిందన్నారు. టీం జిల్లా అధ్యక్షులు బద్దం డానియల్ మాట్లాడుతూ పేద ప్రజల పాలిట సింహ స్వప్నంలా కాకా వెంకటస్వామి కుటుంబం నిలుస్తూ వస్తుందన్నారు. ప్రభుత్వాలు బీసీలకు రాజ్యాధికారం రాకుండా అడ్డుకోవడం జరుగుతుందని, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు తొందరపడాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. కాకా వెంకటస్వామి పేరున తాను ఒక ఇన్స్టిట్యూట్ నెలకొల్పి అన్ని వర్గాల పేద పిల్లలకు ఉచితంగా విద్యను అందించడం జరుగుతుందని తెలిపారు. జరిగింది ఆ రోజులలో మీరందరూ కూడా గమనించాలి. ఈ ప్రాంతంలో, ఈ రాష్ట్రంలో, ప్రాంతమే కాదు ఈ రాష్ట్రంలో ఏకైక వ్యక్తి అన్నమాట ఇన్ని ఉద్యోగాలు కాపాడిందంటే అది కాకా వెంకటస్వామి గారు. ఎవ్వరు చేయలేదు. అది అందరు ఏదేదో చెప్పుకుంటారు, కానీ కాకా వెంకటస్వామి గారు 1,00,000 ఉద్యోగాలు ఆ రోజులలో కాపాడడం జరిగింది. తర్వాత సింగరేణి కార్మికులకు వారికి పిఎఫ్ కానీ పెన్షన్ కానీ ఇవన్నీ కూడా కాకా వెంకటస్వామి గారు ఒక మంచి ఆలోచనతోని వారు చేయించడం జరిగింది. వారు దేశవ్యాప్తంగా కార్మిక రంగంలో కార్మికులకు అందరికీ కూడా ప్రైవేట్ సెక్టర్లో, ఎందుకంటే ఈ దేశంలో కేవలం గవర్నమెంట్ ఎంప్లాయీస్కే పెన్షన్ వచ్చేది,
కానీ కాకా వెంకటస్వామి గారు లేదు, మన బీద ప్రజలు ఉన్నారు, ప్రైవేట్ సెక్టర్లో కూడా పెన్షన్ ఇవ్వాలి ఏదైనా కానీ అని చెప్పి ఆ రోజులలో వారు పెన్షన్ అమలు చేయడం జరిగింది. ఈ రోజు కూడా దేశంలో ఎక్కడ పోయినా కానీ వారు ఇదే చెప్తారు, అరే కాకా వెంకటస్వామి గారి పెన్షన్ వస్తుంది మాకు అని చెప్పి అందరూ గుర్తు చేసుకుంటారు. అంటే వారి శ్రమ ఏదైతే ఉండనో కేవలము కార్మికులకు, బీద ప్రజలకు, వీళ్ళందరికీ కూడా మేలు చేయాలని. నేను మొన్న రేషన్ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ చేసేటప్పుడు వెళ్ళినప్పుడు వారు ఒక పెద్ద మంచి గుర్తు చేసుకుంటున్నాడు, సార్ మీ నాన్నగారు కేంద్రంలో మంత్రివర్యులు ఉన్నప్పుడు ఈ రేషన్ షాప్ సిస్టమ్, ఈ రేషన్ షాప్ ద్వారా బీద ప్రజలకు రేషన్ ఇప్పించడము, వారికి తక్కువ ధరలో వారికి ఏదైతే కమాడిటీస్ ఇప్పించడంలో ఇవన్నీ కూడా కాకా వెంకటస్వామి గారు 1972లో కేంద్రంలో మంత్రివర్యులు ఉన్నప్పుడు ఈ కార్యక్రమం ప్రారంభం చేయడం జరిగింది. అంటే నేను వారికి ఏమన్నానంటే నాకు గౌరవంగా ఉంది ఈరోజు, ఎందుకంటే కాకా వెంకటస్వామి గారు ఏదైతే ఆ రోజులలో సివిల్ సప్లైస్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ కార్యక్రమం ప్రారంభం చేశారో, నేను ఈరోజు రేషన్ కార్డ్స్ బీద ప్రజలకు పంపిణీలో ముఖ్య అతిథిగా ఉన్నానని చెప్పి అందరు కూడా చాలా గట్టిగా ఆ రోజులలో చప్పట్లు కొట్టడం జరిగింది. మంత్రివర్యులుగా ఉన్నటువంటి మా కుల బాంధవులు 30 సంవత్సరాల నుండి మాల జాతి చిన్న భిన్నమై చెట్టుకొగరు పుట్టకొగరు ఉన్నటువంటి మాల సోదరులను డిసెంబర్ 1న సింహగర్జన పేరిట హైదరాబాదులో ఓ తాటి మీదకి తీసుకొచ్చి మాలలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎలుగెత్తి చాటి మాలలు ఐక్యంగా ఉంటే తప్ప మాలల యొక్క సమస్యలు పరిష్కారం కావని చెప్పి తెలంగాణ రాష్ట్రానికి చాటి చెప్పినటువంటి వీరుడు, ధీరుడు, శూరుడు కాకా వెంకటస్వామి గారి పుత్రుడు వివేక వెంకటస్వామి గారికి మంత్రి పదవి రావడము నిజంగా మాలలుగా గర్విస్తూ ఉన్నాం. మేము ఇంకా గర్విస్తాం, కాకా పుత్రునిగా గర్విస్తాం. మేము నిజంగానే సన్మానం చేయించుకుంటాం, కాకా పుత్రునిగా సన్మానం చేస్తాం. ఇంకా కాకా మనుమడు రాజకీయాల్లోకి వచ్చాడు, మాలల యొక్క శక్తి యుక్తి చూపేటువంటి పరిస్థితి ముందున్నది. మిత్రులారా, నేను ఈ కులాన్ని మతాన్ని ద్వేషించటం లేదు, కానీ 2 నిమిషాల కంటే 1-2 నిమిషాలు ఎక్కువ మాట్లాడతాను, ఎందుకంటే సమయం దొరకది. మంత్రివర్యులకి చాలా దూర ప్రాంతాల నుండి వచ్చారు. రాజ్యంలో జరుగుతున్నటువంటి విషయాల్ని మనం మాట్లాడుకోకపోతే సమస్యలు పరిష్కారం కావు. వారు టైం ఇయ్యారు. చాలామంది మీరు చూశారు, వందల మంది సార్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈడబ్ల్యూఎస్ అనేటువంటిది వచ్చింది, 7% పీపుల్కి 10% రిజర్వేషన్ ఉంది. అయినా బీసీ లెవెల్, ఎస్సీ లెవెల్ అడగటం లేదు. 13% ఉన్నటువంటి మాలలకి 5% ఇచ్చారు అన్నా, ఏమనటం లేదు. కానీ మాలలు ఇంకా చివరికి నెట్టివేయబడ్డారు. నేను మాలలను కోరేది ఒకటే, మంత్రివర్యులు వచ్చిన మన ముందుకు, మన మధ్యకు, మనలో తాటి మీదకు తీసుకొచ్చారు. 20 PhD సీట్లు వస్తే 1 కూడా మాలలకు రాలేదు. ఓసీలకు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు పోయినాయి. 10 పోస్టులు ఉంటే 5 ఓసీలు, 2 ఈడబ్ల్యూఎస్, 2 మన సోదరులకు పోతే 1 మాత్రమే మిగిలిపోతున్నది, అది ఉమెన్స్కి పోతున్నది. అంటే మాలలు 22వ రోస్టర్లో కూర్చుంటున్నారు. ఈ కార్యక్రమంలో రామగుండం కార్పొరేషన్ మాల సంఘం అధ్యక్షులు సోగల వెంకటి, జనరల్ సెక్రటరీ మడేలయ్య, ట్రెజర్ ఎరుకల లింగమూర్తి, గౌరవ సలహాదారులు గడ్డం నారాయణ, సీనియర్ నాయకులు ముక్క సుదర్శన్, నాయకులు కడమల శ్రీహరి, కత్తెరమల్ల రమేష్, అందుగుల లింగయ్య, అందుగుల రాజేశం, తుమ్మటి ఆనంద్ కుమార్, కొండకుమార్, నూకల మొండి, ఎరుకల లక్ష్మణరావు, బొమ్మక వెంకటేశ్వరరావు, దేవ వెంకటేశం, దాసరి కిట్టయ్య, దాసరి వెంకటేశ్వరరావు, నంది నరేష్, దాసరి రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఎవరికో పుట్టిన బిడ్డను తన బిడ్డ అని ఎత్తుకున్నట్లుగా కాంగ్రెస్ నాయకుల పరిస్థితి ఉందని అంతర్గంలో ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన మంత్రులపై రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ విమర్శలు చేశారు.
రామగుండం నియోజకవర్గంలో ఎత్తిపోతల పథకం క్రెడిట్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి దక్కుతుందని తెలుపుతూ మాజీ ఎమ్మెల్యే కూరకంటి చందర్ ఆధ్వర్యంలో ఆదివారం గోదావరి కనిమేన్ చౌరస్తాలో కేసీఆర్ చిత్రపటానికి బీఆర్ఎస్ శ్రేణులు పాలాభిషేకం చేశారు. జై తెలంగాణ, జై హో కేసీఆర్ అంటూ నినాదించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు గోపాలయ్య యాదవ్తో కలిసి మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం రాకముందు తలపున గోదావరి ఉన్న రామగుండం నియోజకవర్గంలో చుక్క సాగునీరు లేని పరిస్థితి ఉండదని, దీనిపై ఈ ప్రాంత కవి సదాశివుడు పాట కూడా రాయడం జరిగిందని తెలిపారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2018 ఫిబ్రవరి 27న అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ 80,000 కోట్ల నిధులను కేటాయించి అంతర్గం, పాలకుర్తి మండలాలకు సాగునీరు అందించేలా 27L, 17L ద్వారా ఎల్లంపల్లి నుండి ఎత్తిపోతల ద్వారా నీరందించే పనులను ప్రారంభించడం జరిగిందని, ఆ పనులు కొంత ఆలస్యం కావడంతో చివరి దశలో పనులు మిగిలి ఉండగా ఎన్నికలు రావడంతో ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించలేకపోయామని తెలిపారు. అందుకే ఎత్తిపోతల పథకం క్రెడిట్ను కేసీఆర్కు ఇస్తూ థ్యాంక్స్ కేసీఆర్ అంటూ ఈరోజు కాంగ్రెస్ మంత్రులు ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభిస్తున్న సందర్భంగా కేసీఆర్కు పాలాభిషేకం చేయడం జరిగిందని తెలిపారు. అబద్ధాలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ ఇకనైనా అబద్ధాలను మానుకోవాలని హితో పలికారు. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మరో కొత్త నాటకానికి తెరతీసిందని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. రామగుండం నియోజకవర్గంలో అసలు ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేనటువంటిది. ఆనాడు ఈ ప్రాంత ప్రజలను మోసం చేసినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ, కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతి ఎకరానికి కూడా నీళ్ళు అందించాలనేటువంటి లక్ష్యం కొద్దీ ఈ ప్రాంతంలో కవి, గాయకుడు సదాశివుడు గారి మూరుమూరు ప్రాంతవాసి తలాపున పారుతుంది గోదావరి, మాచేను మాచెలక ఎడారి అని పక్కనే గోదావరి ఉంటుంది. రామగుండానికి ఒక చుక్క సాగునీరు కూడా రానటువంటి పరిస్థితి ఈ యొక్క స్వాతంత్ర భారతంలో కాంగ్రెస్ పాలనలో. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 2018 ఫిబ్రవరి 27 నాడు కేసీఆర్ గారు ఈ యొక్క 80 కోట్ల రూపాయలతోని రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి 27L, 17L ద్వారా అంతర్గం, పాలకుర్తిలో ఉన్నటువంటి ప్రతి ఎకరానికి కూడా నీళ్ళు అందించాలనేటువంటి లక్ష్యం కొద్ది ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభం చేసి ఆ కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం మూలాన కొంచెం ఆలస్యమైంది. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఆనాడు సోమారం సత్యనారాయణ గారు ఉన్నప్పుడు ఆనాడు భూమి పూజ జరిగింది. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ పనిని త్వరితగతిగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్ మీద ఒత్తిడి చేసి కుక్కలగూడూరులో పైప్ లైన్లు, బండలవాగు ప్రాజెక్టు దాకా పైప్ లైన్ లేపించి ఇటు ఆకరపల్లికి కూడా నీరు అందించేటువంటి పరిస్థితి ఎలా రైతులందరికీ తెలుసు. ఎత్తిపోతల పథకాలని పెట్టాలని చెప్పినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. కాబట్టి వారికి ఎలా మేము థ్యాంక్ యూ కేసీఆర్ కృతజ్ఞతగా వారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు ఈ అబద్ధపు మాటలు, మోసపు మాటలను విడనాడాలి. ఎన్నికల సమయంలో ఈ విధంగానే మోసం చేశారు. ఇప్పుడు మళ్ళీ స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, గ్రామాలలో ఎట్లా ఓట్లు దండుకోవాలని, ఎట్లా ఓట్లు రాబట్టాలని ఒక కొత్త నాటకానికి తెరలేపి ఇలా ఆ ఎత్తిపోతల పథకాన్ని మేమేదో చేసినామని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మాజీ జెడ్పీటీసీ అమలు నారాయణ, మాజీ కార్పొరేటర్లు నాయకులు కల్వచర కృష్ణవేణి, గాదం విజయ, బాది అంజలి, మారుతి అచ్చవేణు, గుంపుల లక్ష్మి, చిలుకలపల్లి శ్రీనివాస్, దుమ్మెటి వాసు, సట్టు శ్రీనివాస్, చల్ల రవీందర్రెడ్డి, చింటూ శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు. సింగరేణి ఉద్యోగుల కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ తెలిపారు. గోదావరి ఖనిలోని సింగరేణి ఏరియా ఆసుపత్రిలో ఆదివారం ఆర్జీవన్ యాజమాన్యం ఆధ్వర్యంలో హైదరాబాద్ కేర్ హాస్పిటల్ సౌజన్యంతో సూపర్ స్పెషాలిటీ వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్, గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ఆర్జీవన్ కార్యదర్శి ఆర్ఎల్ పోషం, డిప్యూటీ సీఎంఓ డాక్టర్ అంబిక పాల్గొని వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ వైద్య శిబిరంలో కేర్ హాస్పిటల్కు సంబంధించిన యూరాలజిస్ట్, న్యూరాలజిస్ట్, కార్డియాలజిస్ట్, గ్యాస్ట్రాలజిస్ట్ సంబంధించిన డాక్టర్లు తమ వైద్య సేవలను అందించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ సింగరేణి కార్మికులు, వారి కుటుంబ సభ్యులు సూపర్
స్పెషాలిటీ వైద్య సేవల కోసం హైదరాబాద్కు వెళ్లడానికి ఇబ్బందులు పడకుండా ఇక్కడి ప్రాథమిక సేవలను అందించాలని సిఎన్ఎండి బలరాం ప్రతి డివిజన్లో సూపర్ స్పెషాలిటీ డాక్టర్లతో వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. మైండ్లలో కానీ డిపార్ట్మెంట్లో కానీ పనిచేసే వాళ్ళు ఏదైనా స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్ తీసుకోవాలంటే గుండెకు సంబంధించిన కానీ నరాలకు సంబంధించిన కానీ మిగిలినవి ఏదైనా పోవాలంటే హైదరాబాద్ దాకా పోతున్నది ఇబ్బంది అవుతున్నారని యూనియన్ నాయకుల యొక్క అభ్యర్థన మేరకు కూడా ఈరోజు కేర్ హాస్పిటల్స్ హైదరాబాద్ వారి నుంచి స్పెషలిస్ట్ డాక్టర్లు రావడం జరిగింది. ముఖ్యంగా కార్డియాలజీ అంటే గుండెకు సంబంధించింది కానీ, న్యూరాలజీ నరాలకు సంబంధించినవి కానీ, గ్యాస్ట్రోఎంటాలజీ జీర్ణకోశ వ్యవస్థ సంబంధించింది కానీ, యూరాలజీ అంటే ఈ కిడ్నీస్ మూత్ర పిండాల వీటికి సంబంధించిన అన్ని రకాలది ఇప్పటికి ఆల్రెడీ సుమారు 400 మంది రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఇంకా పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు. ఇది మన ఉద్యోగుల కుటుంబ సభ్యులు హైదరాబాద్ దూరం పోవద్దని చేసిన ఏర్పాటు. ఆల్రెడీ డాక్టర్లు కూడా ట్రీట్మెంట్ మొదలుపెట్టారు చూడడం కూడా. ఏఐటీయూసీ అర్జీవన్ కార్యదర్శి ఆర్ఎల్లి పోషం మాట్లాడుతూ గత 8 సంవత్సరాల క్రితం సింగరేణిలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించారని, ఇప్పుడు ఏఐటీయూసీ గుర్తింపు సంఘంగా గెలిచిన తర్వాత మళ్లీ డైరెక్టర్ స్ట్రక్చర్ మీటింగ్లో పెట్టడం మూలంగా సింగరేణి యాజమాన్యం అన్ని డివిజన్లలో సూపర్ స్పెషాలిటీ డాక్టర్లతో వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ సూపర్ స్పెషాలిటీ వైద్య శిబిరాలను సింగరేణి కార్మికులు కుటుంబాలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. హైదరాబాద్ కేర్ హాస్పిటల్ నుంచి స్పెషలిస్ట్ డాక్టర్లను సింగరేణి యాజమాన్యాలు మన గౌరవనీయులు సిఎండి గారు, అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులు ఆర్జీవన్ చైర్మన్ గారు, మేడం హాస్పిటల్ ఇన్ఛార్జి మేడం అనిత గారు, వారి యొక్క బృందం డాక్టర్స్ సిస్టర్స్, ఈ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి అందరూ కూడా పేరు పేరున ఈరోజు శుభోదయం. ఈ కార్యక్రమంలో ఎస్ఓటు జిఎం ఆంజనేయ ప్రసాద్, ఏఐటీయూసీ నాయకులు మహేష్, ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ వీరారెడ్డి, డిప్యూటీ పర్సనల్ మేనేజర్ వేణు, సీనియర్ పిఓలు శ్రీనివాస్, ఫిరోజ్ ఖాన్, కేర్ హాస్పిటల్స్ డాక్టర్లు ఏఎస్వి నారాయణరావు, సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సందేశ్ నానిశెట్టి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ సుమన్, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ ఎస్ జగదీశ్వర్, కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ ఎన్ భాస్కర్ రెడ్డి, కన్సల్టెంట్ యూరాలజిస్ట్ ఇతర అధికారులు పాల్గొన్నారు. సింగరేణి యాజమాన్యం మంచినీటి శుద్ధి కేంద్రం నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి డిమాండ్ చేశారు. సిఐటియు అర్జీవన్ బ్రాంచ్ కమిటీ నాయకులు ఆదివారం గోదావరికని ఇంక్లైన్ ఫ్యాన్ హౌస్ వద్ద మంచినీటి శుద్ధి కేంద్రాన్ని సింగరేణి యాజమాన్యం నిర్వహిస్తున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా తుమ్మల రాజారెడ్డి మాట్లాడుతూ సుదీర్ఘకాలంగా రామగుండం ప్రాంతంలోని సింగరేణి కార్మికులకు, వారి కుటుంబ సభ్యులకు శుద్ధమైన మంచినీరు అందించాలనే లక్ష్యంతో పెద్ద ఎత్తున పోరాటం చేశామని, ఆ పోరాట ఫలితంగా సింగరేణి యాజమాన్యం 20 కోట్లతో గ్రావిటీ ఫిల్టర్ బెడ్ నిర్మాణ పనులు చేపట్టారని, ఈ పనులు నత్తనడకన సాగుతున్న దృష్ట్యా సింగరేణి యాజమాన్యం యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేసి కార్మికులందరికీ తాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. త్వరితగతిన పూర్తి చేసేందుకు సింగరేణి అర్జీవన్ జిఎం లలిత్ కుమార్ దృష్టి సారించాలని కోరారు. తాగునీటి సమస్యతోటి సింగరేణి కార్మిక కుటుంబ సభ్యులు అనారోగ్యానికి గురవుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా 2-3 నెలల్లో సింగరేణి యాజమాన్యం నిర్మాణ పనులు పూర్తి చేసి తాగునీరు అందించేందుకు తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సిఐటియు కార్మికుల ఆందోళన పోరాటంతో నిర్మాణం అవుతున్న గ్రావిటీ ఫిల్టర్ బెడ్ను మేమే తీసుకొచ్చామని, గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు అటు రాజకీయ నాయకులు జబ్బలు చర్చుకుంటున్నారని విమర్శించారు. గుర్తింపు సంఘం నాయకులు సింగరేణి కార్మికుల చిరకాల కోరిక సొంతింటి పథకం అమలు చేయకుంటే కార్మిక కుటుంబ సభ్యుల ముందు ముద్దాయిగా నిలబెడతామని హెచ్చరించారు. సింగరేణి కార్మికుల పోరాటం లేకుండా ఏ ఒక్క హక్కు కూడా రాలేదని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. గ్రావిటీ ఫిల్టర్ బెడ్ను ఇన్స్పెక్షన్ చేయడం కోసం వచ్చినాం. ప్రతి ఆదివారం నాడు ఏదో ఒక నివాస ప్రాంతాల్లో కార్మిక సమస్యల మీద యాజమాన్య దృష్టికి తీసుకొచ్చి అవి పరిష్కరించడం కోసం రిప్రజెంట్ చేస్తున్నాం. దాదాపుగా రిపెండ్ చేసిన ప్రతి అంశం కూడా యాజమాన్యం స్పందించి పరిష్కరిస్తుంది. అందులో భాగంగానే గత 3 సంవత్సరాల నుంచి వెళ్ళి గోదావరికని RG 123 కార్మికులకు మంచినీళ్ళు వస్తలేవని, కలుషిత వాటర్ వస్తున్నాయని, దానివల్ల రోగాల బారిన పడుతున్నారని, హాస్పిటల్లో లక్షలు ఖర్చు పెట్టుకుని చెప్పి పర్యావరణం వాళ్ళకి, పొల్యూషన్ వాళ్ళకి కంప్లైంట్ చేయడం ద్వారా ఈ ఇష్యూస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్కి, డైరెక్టర్ అందరికి కూడా చేరింది. సిఐటిగా దాదాపు కొన్ని 100 సార్లు జనరల్ మేనేజర్లకి, డైరెక్టర్లకి మెమోరాండం ఇచ్చినాం, ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినాం. దాని ద్వారా
2021 7వ నెల దీనికి నోటు మూవ్ అయింది. ఇది ఉన్ను ఎస్టీపీ రెండుకి కూడా నోటు మూవ్ అయింది. 6/23 తారీఖు నాడు దీనికి డబ్బులు 20 కోట్లు శాంక్షన్ అయినాయి. ఎస్టీపీకి 17 కోట్లు శాంక్షన్ అయినాయి. ఇవాళ చాలా యూనియన్లు, రాజకీయ పార్టీలు అన్నీ మేమంటే మేమని జబ్బలు తెచ్చుకుంటున్నాం. ఇది రావడానికి కారణం మేమే అంటున్నారు. మేము చెప్పదలుచుకున్నాం, ఈ పునాది రాయి వడనాడు, దీన్ని ప్రారంభించే రోజు నాడు దీన్ని భూమి పూజ చేసినట్టు ఎవరు లేదు. ఇలా 4-3 సంవత్సరాల పోరాట ఫలితంగా సిఐటి పోరాటం చేస్తే ఇలా గోదావరికంలో చాలా ప్రాంతాలు, అది ఐబీ కాలనీ కావచ్చు, కౌరోజు కాలనీ కావచ్చు, గాంధీనగర్లో కావచ్చు, ఇలా డ్రైనేజ్ వ్యవస్థ, క్వార్టర్ రిపేరు, మంచినీళ్ళు అందుతున్నాయి. ఇలా గోదావరికి సంబంధించిన నీళ్లు ఫిల్టరేషన్ కూడా సిఐటి పోరాట ఫలితంగానే వచ్చినాయి. ఈ చుట్టుపక్కల రోడ్లన్నింటి కూడా మేము యాజమాన్యాన్ని దృష్టి తీసుకొస్తే ఈ న్యాయమైన ఈ కార్మిక సంబంధించిన వెల్ఫేర్ కోసం ఖర్చు పెట్టాలని చైర్మన్ మెరైన్ డైరెక్టర్ గారు బలరాం గారు చొరవ వల్ల ఇవన్నీ శాంక్షన్ అయినాయి. హాస్పిటల్లో మిషన్లు కూడా ఇలా చైర్మన్ గారు ఆయన సానుకూలంగా స్పందించడం వల్ల కొన్ని మిషన్లు వచ్చినాయి. ఇప్పుడు కొత్తగా వచ్చిన డైరెక్టర్ చైర్మన్ గారు చొరవ వల్ల ఇప్పుడు పెద్దగా హాస్పిటల్లో అంటే మంచి డాక్టర్ లేని సందర్భంలో స్పెషలిస్ట్ డాక్టర్ రావడానికి కూడా మొత్తం నోటిఫికేషన్ ఇచ్చింది. అంటే సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్, సిఐక్యూ కార్మికుల నిరంతరం వెల్ఫేర్ యాక్టివిటీ మీద, హెల్త్ మీద, మంచి అన్నిటి మీద విరామం లేకుండా 4 సంవత్సరాల పోరాట ఫలితంగా వస్తే ఇవాళ ప్రారంభోత్సవాలకు వచ్చే సందర్భంలో ఇలా రాజకీయ పార్టీలు కానీ, ట్రేడ్ యూనియన్లు కానీ, ముఖ్యంగా ఐడెంటిటీ ఇలా మొత్తం మెమోరాండాలు, చాలువలు కప్పి అన్ని నేనే తీసుకొచ్చినట్టారు. ఒక్కటంటే ఒక్క మెమోరాండం ఇచ్చే సందర్భాలు చూపించండి. ఎక్కడన్నా ఒక పోరాటం ఇచ్చే సందర్భం చెప్పండి. మేము జీఎం ఆఫీసు నిరాదీసిన మంచిళ్ళు కావాలని ఫిల్టర్ పెట్టి వెంటనే నిర్వహించాలని చెప్పి నారాయణ గారు జీఎం గారు ఉన్న సందర్భంలో మా గొడవ తట్టుకోలేక నోటు మూవ్ అయింది. అప్పుడు చైర్మన్ గారు డైరెక్టర్ బాగా ఉన్నారు, ఆయన ఒప్పుకోవడం వల్ల ఇది ఇలా సన్నద్ధం అవుతుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ కార్యక్రమంలో అర్జీవన్ బ్రాంచ్ అధ్యక్ష కార్యదర్శులు ఆరేపల్లి రాజమౌళి, వెండే శ్రీనివాస్, ఉపాధ్యక్షులు ఆసరి మహేష్, దాసరి సురేష్, ఆనబోయిన శంకర్, సాను రవి, ఈద వెంకటేశ్వర్లు, పెరుమల శ్రీనివాస్, తిప్పారపురాజు, జనార్దన్ రెడ్డి, పెద్దపల్లి శశికుమార్, రాజ్ కుమార్, శివరామకృష్ణ, శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలను రద్దు చేసే కుట్రలు జరుగుతున్నట్లుగా 9 నెలల తర్వాత మెడికల్ బోర్డు పెట్టి 55 మందిలో 5గురిని అన్ఫిట్ చేయడం చూస్తే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని మాజీ మంత్రి టీబీజీ కేసు ఇన్ఛార్జ్ కొప్పులేశ్వర్ ఆరోపణ చేశారు. గోదావరి ఖనిలోని టీబీజీ కేసు కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీబీజీ కేసు రాష్ట్ర అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డితో కలిసి మాజీ మంత్రి మాట్లాడుతూ అనేక వాగ్దానాలు చేసి గుర్తింపు సంఘంగా గెలిచిన ఏఐటీయూసీ వాగ్దానాలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. సింగరేణి సంస్థపై ప్రభుత్వంలోని మంత్రుల నుండి మొదలుకుంటే ఎమ్మెల్యే, గల్లీ లీడర్ వరకు యజమాయిషీ పెరిగిందని, రాజకీయ జోక్యం విపరీతంగా పెరిగిందని ఆరోపించారు. గతంలోని ప్రభుత్వాలు పోగొట్టిన డిపెండెంట్ ఉద్యోగాలను ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ తిరిగి ఇప్పించడం జరిగిందని వెల్లడించారు. దాని కారణంగా సింగరేణిలో 18 నుండి 19,000 యువ కార్మికులు, మహిళా కార్మికులు ఉద్యోగాలను పొందడం జరిగిందని తెలిపారు. సింగరేణిలో పర్మనెంట్ కార్మికులు పనిచేసే పని స్థలాల్లో కూడా ప్రైవేట్ వ్యక్తులను రిక్రూట్మెంట్ చేస్తూ ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తుందని ఆరోపించారు. మహిళా కార్మికులను అండర్ గ్రౌండ్లోకి దించకుండా వర్క్షాప్, సెక్యూరిటీ అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే అక్రమంగా ట్రాన్స్ఫర్ చేసిన కార్మికులను యథావిధిగా ఉంచాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చి సింగరేణి వ్యవస్థనే ఒక జేవు సంస్థగా మార్చుకొని కేవలం మేం చెప్పిందే జరగాలని నిబంధనలన్నింటినీ కూడా పక్కతో పట్టించేసి అధికారుల మీద అజమాయి చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేల అజమాయిషి కూడా సింగరేణి సంస్థ పైన ఎక్కువైందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. ఈరోజు ఒక 2-3 విషయాలు, ముఖ్యమైన విషయాలు నేను యాజమాన్యం దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకురాదలుచుకున్నాం. ఏవైతే డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ఉందో, గతంలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి హయాంలో ఈ డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ అనేక ఉద్యమాలు చేసి సాధించుకున్నటువంటి ఒక కార్మికుల హక్కు అయినటువంటి వారసత్వ ఉద్యోగం అయినటువంటి వారి హయాంలో దీన్ని కోల్పోవడం జరిగింది. తిరిగి కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తిరిగి కార్మికులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ను కొనసాగించాలనేటువంటి ఉద్దేశంతో ఎన్ని అడ్డంకులు ఎదురొచ్చినా, ఎంతమంది దీన్ని నిర్వీర్యం చేయాలని చూసినా ఖచ్చితంగా ఇచ్చిన మాట ప్రకారం మరి
ఈ డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ను కొనసాగించినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. కార్మికులు ఒక 25-30 సంవత్సరాలు పనిచేసిన తర్వాత అనేక రకమైనటువంటి అనారోగ్యంతో ఒకవైపు మోకాళ్ళ నొప్పులు కావచ్చు, గుండెవాది సమస్య కావచ్చు, ఇతర రోగాలతోటి ఉన్నటువంటి వాళ్ళు మేము ఈసారి అన్ఫిట్ అవుతామనేటువంటి ఆశతో పోయినటువంటి వాళ్ళను మరి తిరిగి పంపించి మీ విధులు కొనసాగించండి అంటే వాళ్ళు చేయలేకనే అప్లై చేశారు. మీరు వాళ్ళని రిజెక్ట్ చేయడం అనేటువంటిది తీవ్రమైనటువంటి విషయం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా కంపెనీని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. మేము 100కి 100 వాళ్ళు చేయమని కూడా అడుగుతలేము. ఎవరైతే జెన్యూన్గా ఉన్నటువంటి మరి కార్మికులు ఉన్నారో, జెన్యూన్గా నిజంగా అన్ఫిట్కు అర్హులైనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళను అన్ఫిట్ చేయకుండా కేవలం కొద్ది మందిని మాత్రమే చేసి ఇలా మీరు చేతులు దులుపుకోవడం ఏదైతే ఉందో ఇది అనేక అనుమానాలకు తావిస్తూ ఉన్నది. ఆ పేరిట ట్రాన్స్ఫర్ అడ్మినిస్ట్రేటివ్ ట్రాన్స్ఫర్స్ పేరిట చేసినటువంటి ట్రాన్స్ఫర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి నిజంగా కూడా ఏదో ఒత్తిడికి చేసినట్టుగా కనబడతా ఉంది. ఇలా మాదాసు రామూర్తి గారు హెడ్ ఓవర్మెన్గా పనిచేస్తున్నారు. ఆయనకు 12 నెలలు మాత్రమే సర్వీస్ ఉన్నది. 12 నెలల తర్వాత దిగిపోతాడు. ఆయన ఎక్కడికో మనుగూరికి పంపిస్తే, అదేవిధంగా బాలసాని కొమరయ్య గారికి 7 నెలల సర్వీస్ ఉంది. ఆయన ఎందుకు ట్రాన్స్ఫర్ చేసిండ్రో మరి అర్థం లేదు. అదేవిధంగా ఇంకో మిత్రుడు జావీద్ పాషా ఈపీ ఆపరేటర్, ఆయనను కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా రాజకీయ కుట్రతో చేసినటువంటి ట్రాన్స్ఫర్స్గా మాత్రమే భావించవలసి వస్తుంది. మేము ఎండి గారికి క్లియర్గా చెప్పినాం. మరి వీటికి రేపే చివరి డేట్ కూడా ఉన్నది. రేపు పోయి వాళ్ళు వర్కర్స్ ఎవరైతే ఉన్నారో ట్రాన్స్ఫర్ చేసిన దగ్గర జాయిన్ కావాల్సి ఉన్నది. తక్షణమే ఆదేశాలు ఇచ్చి వాటిని ఆపాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ మీడియా సమావేశంలో రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకుంట చందన్, మంతని మాజీ ఎమ్మెల్యే పుట్టమధు, టీబీజీకేఎస్ నాయకులు నూనె కుమరయ్య, వడ్డేపల్లి శంకర్, మదాసు రామూర్తి, మోదంపల్లి రాజేశం, చిలుకలపల్లి శ్రీనివాస్, వాసల జోసెఫ్, చల్ల రవీందర్రెడ్డి, ఇందూరు సత్యనారాయణ, రోడ్డ సంపత్, అంజయ్య తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 968 టీఎంసీల నీటి వాటా వినియోగించుకునేలా ప్రాజెక్టుల నిర్మాణం రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడి. రామగుండం ఎత్తిపోతల పథకాన్ని ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ప్రారంభించిన మంత్రి ఉత్తమ్. నిరంతరం పేద ప్రజల కోసం పనిచేసిన కాకా వెంకటస్వామి కొడుకుగా పుట్టడం తన అదృష్టం. రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి వెల్లడి. ఎవరికో పుట్టిన బిడ్డను తన బిడ్డ అని ఎత్తుకున్నట్లుగా కాంగ్రెస్ నాయకుల పరిస్థితి ఉందని అంతర్గంలో ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన మంత్రులపై విమర్శలు చేసిన రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్. అర్జీవాన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ కేర్ హాస్పిటల్ సౌజన్యంతో సూపర్ స్పెషాలిటీ వైద్య శిబిరం. మంచినీటి శుద్ధి కేంద్రం నిర్మాణ పనులు పరిశీలించిన సిఐటియు నాయకులు. మంచినీటి శుద్ధి కేంద్రం నిర్మాణ పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని డిమాండ్. సింగరేణి కార్మికుల సంక్షేమంలో యాజమాన్యం పూర్తిగా విఫలం. సింగరేణిలో విపరీతంగా పెరిగిన రాజకీయ జోక్యం. మాజీ మంత్రి టీబీజీకేఎస్ ఇన్ఛార్జ్ కొప్పుల ఈశ్వర్ ఆరోపణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.